ఒక చెక్ హోల్డర్, నేను రాపల్లి భాస్కర్, నా చెక్ ఉంది ఒకటి, దాని మీద ఏ సంతకం చేసినా అది నేను మీకు ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బౌండెడ్ డ్యూటీ నాది. సంతకం ఒరిజినల్ సంతకం పెడతామా, మార్చి సంతకం పెడతారా, లేకపోతే ఇంకే సంతకం పెడతారు అనేటువంటిది సంబంధం లేదు. అగ్రిమెంట్ మీదకు సంతకం చేస్తే చెక్ సరే, ఏదైనా సరే పెట్టినప్పుడు. అందుకని ఏంటంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటంటే, ఒక సిగ్నేచర్ తీసుకున్నప్పుడు దాంతో పాటు ఒక స్టాంప్, వేలి ముద్ర కూడా తీసుకుని ప్రతి అగ్రిమెంట్ మీద. ఓహో, దాన్ని డినే చేయలేడుగా. సో వేలిముద్ర కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు. చెప్పాలి, మన అవేర్నెస్ పెంచాలి జనాల్లో. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు, అగ్రిమెంట్ మీద ఒక దొంగ సంతకం అంటే అతను రెగ్యులర్ గా పెట్టేటటువంటి సంతకం కాకుండా ఇంకో సంతకం, దొంగ సంతకం పెడతాడు. ఆ సంతకం పక్కనే ఒక రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఒక సిగ్నేచర్ తీసుకోవడం వల్ల ఏమైందంటే, ఆ సంతకం నాది కాదని ఒప్పుకున్నప్పుడు వేలిముద్ర అయితే నీదేగా. నేను ఒకటి విన్నానండి, అది ఇప్పుడు అమల్లో ఉందా, అసలు అది నిజమా కాదా అనేది మీరే చెప్పాలి. 10 సంవత్సరాల పాటు ఒక అద్దె ఇంట్లో ఉండిపోతే ఆ ఇల్లు వాళ్ళది అయిపోతుంది అనే ఒక భయం ఉంది ఇంటి ఓనర్స్ లో. నిజానికి ఇలా జరిగే అవకాశం ఉందా, అసలు ఉందా? ఇలా కాదండి, 10 years కాదు, అది 12 years. అంటే 12 years చట్టం ఏం చెప్తుందంటే, మీది బిల్డింగ్, నేను కిరాయి కొంటున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా, వాటర్ బిల్స్ కడుతున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నా, నా పేరు మీద వచ్చేటటువంటి ఉత్తరాలు, LICలు, లేకపోతే ఈ PFలు, GFలు, EFలు, రకరకాల ట్రాన్సాక్షన్స్ అన్ని డోర్ నెంబర్ మీద నా అన్ని ఆపరేషన్స్ అయితే నాకు వచ్చే ఉత్తరాలన్నీ వస్తున్నాయి. 12 years ఎబో నేనున్నా, 12 years ఎబో అడ్వర్స్ పొజిషన్ అంటారు. 12 ఏళ్ళ పైన నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఒకవేళ దురుద్దేశం ఉందనుకోండి, ఇల్లు నాకే కావాలి, కబ్జా పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అడ్వర్స్ పొజిషన్ బేస్ చేసుకొని ఒక సూట్ వేసుకోవచ్చు. అన్యాయం కదండి. ఆయన సూట్ ఇది ఎలా ప్రొవిజన్ ఇస్తుంది చట్టం? చట్టం ఈ ప్రొవిజన్ ఇవ్వకూడదు కదా. ఉందండి, ఉంది చట్టం. అంటే నువ్వు ఒక చెడు చేయొచ్చు అనే అవకాశం చట్టం ఇవ్వడం తప్పు కదా. ఉందండి. అయితే 12 years ఎబో పైన ఉన్నప్పుడు అడ్వర్స్ పొజిషన్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా కరెంట్ బిల్లు వాటిని పొజిషన్ హ్యాస్ టు బి ప్రూవ్. 12 years పైన పొజిషన్ లో ఉన్నాడు అనేటువంటిది చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇదేమి చట్టం? అందుకనే అద్దెకిచ్చేటువంటి వ్యక్తులు 3-4 ఏళ్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు. ఒకవేళ ఇచ్చినా కూడా రెంటల్ అగ్రిమెంట్స్ బేస్ చేసుకోవాలి. రెంటల్ అగ్రిమెంట్స్ కూడా అబౌట్ 10 years కంటే ఇవ్వద్దు. అది మన జనాలు చెప్పాల్సినటువంటి అవసరం. అంటే ఎస్పెషల్లీ ఈ జాన్లో ఆల్మోస్ట్ ఒక 15-17 రోజులు అయింది కదా సార్. ఈ 15-17 రోజుల్లో మీ దగ్గరికి వచ్చిన కేసుల గురించి మీరు ఆశ్చర్యపోయిన కేసు అని అంటే ఏం చెప్తారు? లేదంటే ఇప్పటి వరకు ఏంటి ఇలా కూడా జరుగుతున్నాయా అని మీరే ఆశ్చర్యపడేంత కేసు అంటే ఏం చెప్తారు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు నేను డిస్క్లోజ్ చేయను. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆమె భర్త, బాయ్ ఫ్రెండ్, వాళ్ళిద్దరిని తీసుకుని మా ఆఫీస్కి వచ్చాను. భర్తని బాయ్ ఫ్రెండ్స్. ఏంటమ్మా అంటే, సార్ వీరెవరు అని అడిగిన, ఇద్దరిని తీసుకొని వచ్చింది. వీరెవరంటే ఈయన నా భర్త. రైట్కి భర్త ఉండే, లెఫ్ట్కి బాయ్ ఫ్రెండ్ అండి. ఓకే, ఏంటంటే ఈయన వీరెవరంటే నా బాయ్ ఫ్రెండ్ అని డైరెక్ట్ చెప్పేస్తుంది. అంటే ఏం జరుగుతుంది అంటే, మేమిద్దరం ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఉంటున్నారు ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. ఓకే, ప్రాబ్లం ఏంది? గత 4 రోజులుగా నా బాయ్ ఫ్రెండ్ మా ఇంటికి రావట్లేడు. నా మంచి చెడు చూస్తలేడు. నీ మంచి చెడు చూడాల్సిన అవసరం ఆయనకేంటమ్మా? లేదు, ఉండాలి. భర్తను అడిగిన, ఏంటయ్యా మరి ఈ విషయం మీకు తెలుసా? నాకు తెలుసండి. నేను మీ బౌత్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏంటంటే, అవును వాస్తవమే, నా భార్య నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. ఒక 3-4 years కాపురం చేసినాం. 2 పిల్లల్ని కన్నాం. నా భార్య వేరే వాడితోటి అంటే ఏ వ్యక్తితోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. వద్దని ఎంతో ప్రయత్నం చేసిన, వినటం లేదు. నేను ఆమెకు డైవర్స్ ఇచ్చి నా పిల్లలు తీసుకొని బయటికి పోదామంటే నా మనసు ఒప్పుకుంటలేదు. లేదు, పిల్లల్ని ఆమెను వదిలిపెట్టిపోవాలంటే నా పిల్లలు ఎక్కడ ఆగ్రహమవుతారో అని భయం. షీ మేడ్ ఏ కండిషన్. ఏమని? ముగ్గురం కలిసి ఉందాం, లేకపోతే నేను చచ్చిపోతాను. షీ హాస్ బీన్ బ్లాక్మెయిలింగ్. ఓ మై గాడ్. ఓకే, ఏంటి పరిస్థితి? దెన్ ఫోర్స్ఫుల్లీ ఐ అగ్రీడ్ టు లీవ్ ఇన్ మై హౌస్. ఓకే, వాడు బాయ్ ఫ్రెండ్ రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వచ్చిపోతాడు. దిస్ ఈస్ ది బ్యాడ్ కండిషన్. సో సాడ్ రియల్లీ. దిస్ ఇస్ వెరీ సాడ్ ఇన్సిడెంట్స్. అయితే ఇప్పుడు సేమ్ ఇన్సిడెంట్స్ హ్యాస్ బీన్ అక్కరింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ తెలంగాణ and India. More particularly the software engineers. Majority of the software engineers, up to
50-60% of software engineers are polluting the society. ఏం జరిగిందో చెప్పండి, ఐఎమ్ సో క్యూరియస్. వచ్చింది ఆ అమ్మాయి మీకు కంప్లైంట్ చేసింది, అతను ఏమంటాడు ఇప్పుడు? కూర్చోబెట్టిన ఆ. ముగ్గురికి కౌన్సిలింగ్ చేసిన. మ్. డ్యూ టు ది రిలేషన్షిప్ బిట్వీన్ బౌత్ ది పార్టీస్, ఈ వైఫ్ అతని బాయ్ ఫ్రెండ్ వల్ల వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించిన. ఏజ్డ్ అబౌట్ 33 years. ఏంటమ్మా మీరు ఎందుకు పెళ్లి చేస్తలేరు? వాడు చేసుకుంటలేడు. ఎందుకు చేసుకుంటలేవు? ఈ లింక్ ఉంది కాబట్టి వాడు పెళ్లి చేసుకుంటలేడు. వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించిన, అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించిన, భర్త తల్లిదండ్రులు పిలిపించిన, అందరిని కూర్చోబెట్టి ఒక కామన్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ పెట్టినాం. ఓకే. పెట్టేసి అమ్మాయి చేస్తున్నటువంటి తప్పు, నువ్వు చేస్తున్న తప్పు రైటా రాంగ్? ఎస్, నేను తప్పు చేస్తాను సార్. యూ హ్యావ్ టు రిలీవ్ సచ్ ఫెలో. ఓకే, వాట్ అబౌట్ యువర్ ప్రోగ్రామ్? ఒక్కడి భార్యని మూటకు చెప్పేసిన, ఒకటి భార్యని నీ భార్య అయిద్దా? వేరే పరాయి వ్యక్తి యొక్క భార్య నువ్వు ఎట్లా ఉంచుకుంటావు నీ దగ్గర? లేదు, నువ్వు ఎట్లా పోతావు? జరిగిందో జరిగింది. యూ హ్యావ్ టు లీవ్ హర్. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ బతకని నువ్వు వెళ్ళిపో. నీకు దగ్గర నీకు తగ్గ ఒక మ్యాచ్ చూసుకో, పెళ్లి చేసుకో. దెన్ ఐ సెటిల్ ది ఇష్యూ. అంటే కొంచెం డెప్త్కి వెళ్తే సార్, అంటే యాజ్ అ జర్నలిస్ట్ నేను కొంచెం దీనికి అసలు బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తే, బహుభార్యత్వం ఒకానొకప్పుడు ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా కొంత నడుస్తుంది అది. ఇప్పుడు బహుభర్తత్వం వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నిజంగా వాళ్ళిద్దరి మధ్య అంతే ప్రేమ ఉంది అనుకుందాం. ఇప్పుడు హస్బెండ్తో తనకేదో సంహౌ ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండి వేరే అతనితో ఉంది అనుకుందాం. సపోజ్ అతన్ని కూడా పెళ్లి చేసుకుని ఉండుంటే, లేదా చేసుకోబోతే కమింగ్ ఫ్యూచర్లో చేసుకుని ఉంటే, అది లీగల్ అవుతుందంటారా మీ ఉద్దేశం? ఎందుకంటే ఒకనొకప్పుడు బహుభార్యత్వాన్ని అంత ఎంకరేజ్ చేసినప్పుడు ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదండి. కానీ నడిచిందిగా చట్టం. ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. పోలీసులు, చట్టం లేదు, కోర్టులు. సొసైటీ యాక్సెప్టెడ్. ఎందుకంటే శివాజీ గణేశన్ లాంటిగా అంత పెద్ద సెలబ్రిటీయే ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, ఇంతమంది పిల్లల్ని కన్నప్పుడు సొసైటీ, ఫ్యామిలీ యాక్సెప్టెడ్ దట్. సినిమా హీరోలు, క్రికెటర్స్ సొసైటీని నాశనం చేస్తున్నారండి. ఎందుకు? రాజులు తక్కువ చేశారా? అక్కడ డబ్బు ఉన్నవాళ్ళు తక్కువ చేశారా? మనం రాజులను చూడలేదు కదండి. చూడలేదు. రాజులను చూడలేదు, రాజ్యాలను చూడలేదు. డబ్బు ఉన్నవాళ్ళు నవాబులను చూడలేదు, నిజాములను చూడలేదు, నవాబులను చూడలేదు. కరెక్ట్. మనం కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఎవరిని? సినిమా హీరోయిన్స్ని, సినిమా హీరోలను. వయసులో తక్కువ నూనె పెళ్లి చేసుకోవడం, వయసులో అవును ఎక్కువ ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు, తక్కువ ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు. అవును. లేదు, ఒక్కొక్కటి ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకోవడం. లేదు, ఒక భార్యనాక అర్ధాంతరంగా వదిలిపెట్టి ఇంకొక ఆమెను చేసుకోవడం. ఇట్లా పెళ్లి చేసుకోవడం వల్ల సొసైటీ ఏం చేస్తుందంటే, అరే పలానా హీరో చేసుకోండు, పలానా హీరోయిన్ చేసుకుంది, లేకపోతే పలానా క్రికెటర్ చేసుకుండు, నేను ఇది చేసుకోకూడదు అనేటువంటి ఒక ఈజీ గోయింగ్ టెండెన్సీ సొసైటీలో పెరుగుతా ఉంది. ఫస్ట్ అట్లాంటి ఈ సెలబ్రిటీలకు కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళు సెలబ్రిటీలు బయటకు కనిపిస్తారు సార్, జనరల్ పబ్లిక్లో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. కనీసం సొసైటీ కోసమైనా మారాలి కదా. మారాలి. కానీ వీళ్ళు ఇప్పుడు ఏంటి, నేను చూసిన సో కాల్డ్ బిజినెస్ మ్యాన్స్లో జిల్లాకు ఒక ఫ్యామిలీని, జిల్లాకు ఒక కుటుంబాన్ని పెట్టుకునే వ్యక్తులు ఉన్నారు. ఆయన ఎవరు తప్పు పట్టట్లా. ఒక లేడీ మాత్రం నాకు ఇది కుదరదు, నాకు వీడే నచ్చారంటే మాత్రం తప్పు పడుతున్నారు. అవునండి. ఏమి సార్? అంటే అనాదిగా ఒక మహిళ, ఒక స్త్రీ అని అంటే గౌరవంగా ఉండాలనేటువంటి ఒక వాతావరణం. అంటే అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు ఖచ్చితంగా. భర్త అనేటోడు ఒక ఏదైనా కారణాల వల్ల తప్పులు చేసినా, లేకపోతే ఇంకేదైనా చేయకూడని పనులు చేసినా అది క్షమించగలిగేది. కానీ వైఫ్ చేయకూడదు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనాది నుంచి అది అందరూ మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటారండి. ఇక్కడ మీరు చెప్పిన కేసులో మాత్రం హస్బెండ్కి కాళ్ళకి దండం పెట్టాలి సార్. అవునండి. ఎందుకంటే పిల్లల గురించి ఆలోచించి, ఫ్యామిలీ గురించి ఆలోచించి పాపం ఎంత ఓపిక పట్టాడు ఆయన. అది ఒకానొకప్పుడు స్త్రీలో ఉండేది, ఇప్పుడు పురుషుల్లో ఉంటుంది. అందుకని ఆ ముగ్గురిని కూర్చోబెట్టినాం, కౌన్సిలింగ్ చేసినాం. మీరు ఉంటున్నటువంటి ఈ లివింగ్ రిలేషన్షిప్, మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ లీగల్ రిలేషన్షిప్ ఈజ్ ఇల్లీగల్. You have to quit. You have to quit.